హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. అలాగే ఇదైతే మా చిన్న బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. జస్ట్ నిన్నే జరిగింది, నిన్న నైట్ వీడియో. ఇంక ఇక్కడ చూసారా, మేమైతే చిన్నగా సింపుల్గా అయితే డెకార్ చేసుకున్నాం. ఇంకా మా పాప అయితే వాళ్ళ అన్నయ్య కోసం సాంగ్ అయితే పాడుతూ ఉంది. ఇంకా మా బావ అయితే కేక్ అయితే తెచ్చేసాడు, చాక్లెట్ కేక్ అనమాట. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా చిన్న బాబు బర్త్డే మేలో వస్తుంది. ఎప్పుడు ఎవ్వరూ ఉండరన్నమాట. మేము ఎక్కడ రెంట్కున్నా మోస్ట్లీ ఎవ్వరూ ఉండరు. వాడు చాలా డిసప్పాయింట్ అయ్యేవాడు అన్నమాట. ఏంటంటే ఎవరు ఉండరు కదా, దట్స్ వై వాడు ఒక్కడే, మేము మాత్రమే ఉంటాం కదా. మళ్ళీ ఏంటంటే మంత్ ఎండింగ్లో 21st వచ్చేసరికి పెద్దగా తేడానికి ఏమీ ఉండవు. మేము కూడా ఇంకా అలా ఉండేవాడు. వాడు ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యేవాడు. కొన్ని సిచ్యువేషన్స్లో అసలు నేను ఎందుకు మేలో పుట్టాను అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈసారి బెస్ట్గా ఏంటంటే మేము అన్నీ ప్లాన్ చేసుకున్నాం వాడిని హ్యాపీ చేయాలని. మీరు చూస్తున్నాడా వారి ఫేస్లో ఆ ఆనందమే చాలా వారికి బ్లాస్టర్స్ కావాలి. అలాగే వాళ్ళ అన్నయ్యకి చెల్లికి స్కూల్ డేస్లో కాబట్టి ఎవరో ఒకరు గిఫ్ట్ ఇస్తారు కదా, వీడికి ఎవరు ఇచ్చే వాళ్ళు ఉంటారని అది కూడా డిసప్పాయింట్ అనమాట. ఇంకా వాడికి నచ్చిన బ్లాస్టర్స్ తెచ్చి డెకర్ చేసి, ఇంకా ఒక్కరు ఇద్దరు పిల్లలు వచ్చినా వాడికి చాలా హ్యాపీ అన్నమాట. ఆ బాబు అయితే మా పక్కనక్క వాళ్ళ బాబు. ఇంకా బ్లాస్టర్స్ పేల్చగానే వాడి ఫేస్లో ఒక గ్లో, ఒక హ్యాపీనెస్ వచ్చింది కదా, అది మాకు చాలా నచ్చింది. ముందైతే వాళ్ళిద్దరు ఓపెన్ చేయలేదు, వాళ్ళకి రాలేదు. తర్వాత మళ్ళీ మా బావ ఓపెన్ చేసి ఇచ్చాక వాళ్ళైతే బ్లాస్టర్స్ పేల్చేశారు. ఇంక ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నాకే కాదు వాడికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా అనుకున్నాను అనమాట, ఖచ్చితంగా వాడిని హ్యాపీ చేయాలి అని. ఎందుకంటే ఏమీ చెయ్యలేం కదా, వేరే వాళ్ళు రాంది మనం ఏం చేస్తాం. ఆల్మోస్ట్ పైనుంచి కింద దాకా అందరూ ఊరెళ్ళిపోతారు. ఈసారి ఈ బాబు వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఇయరే వాళ్ళు అనేది 10th అనమాట, కాలేజ్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేకపోతే వాళ్ళు కూడా ఈ టైంకి ఊరెళ్ళిపోయేవాళ్ళు ఎవ్రీ ఇయర్. అయితే ఈసారి మా కోసమే, మా బాబు కోసమే ఆ దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇంకా దానికి తోడు అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. నేనైతే వాళ్ళని వీడియో తీయలేరు, ఎందుకంటే ఆడపిల్లలు కదా, వీడియోలో మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నేను తీయలేదు. బాబుని ఒక్కడనే తీసాను అనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేసి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ చెల్లికి అయితే పెట్టేస్తున్నాడు వాడు. మీరు ఎవరైనా మీ పిల్లలు ఎంతమంది మేలో పుట్టారు అన్నది కామెంట్ చేయండి. నిన్న ఎవరి బర్త్డే అన్న అయ్యి ఉంటే కామెంట్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా హ్యాపీ బర్త్డే అన్నమాట. ఇక్కడ మీరందరూ కూడా మా చిన్నబాబుకి విష్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్గా మనకి ఎన్ని ఉన్నా మనం అన్నీ సాక్రిఫైస్ చేసి హ్యాపీగా ఉంచాలన్నది పిల్లలనే కదా, పిల్లల కోసమే అన్నీ చేసుకుంటాం. అట్ ద టైం పిల్లలే హ్యాపీగా లేరంటే మనం ఎన్ని చేసినా మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. ఇంకా వాడైతే చాక్లెట్ తీస్తూ ఉన్నాడు, తెచ్చి చాలాసేపు అయిపోతూ ఉందనమాట. పైన ఒక బాబు ఉండే అందరినీ పిలుస్తూ ఉండేటప్పుడు రాలి వాడు ఇక్కడ ఇదే నా హ్యాపీయెస్ట్ బర్త్డే రా అని చెప్పుకుంటూ ఉన్నాడు వాళ్ళ అన్నయ్యకి. ఇంకా నేను మా బావ అయితే మా బావ క్యాండిల్స్ అన్నీ తీసేశాడు, నేనేమో ఇంకా పీస్ కట్ చేసి ఇస్తున్నాను. వాళ్ళ అన్నయ్యకి పెట్టాక ఇంకా మా బావ అయితే పెట్టేశాడు. మా బావ పెట్టాక నేను కూడా పెట్టేస్తున్నాను. అందరము పెట్టి పక్కకి జరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత నేను పెట్టాను. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ గుర్తుందా మీకు? గుర్తుండలేండి. ఇదైతే అప్పుడు ఎయ్యరని నాకు తెలియదు, కానీ ఇదైతే నా ఇంటర్ డ్రెస్ అన్నమాట. అప్పుడు నెట్టెడ్ డ్రెస్సులు అయితే చాలా ఫేమస్ కదా, నా దగ్గర 2 ఉండేటివి. ఒకటైతే మా బావకి అస్సలు నచ్చదు నెట్టెడ్ డ్రెస్, ఈ డ్రెస్ కూడా ఆయనకు అస్సలు నచ్చదు. అయినా సరే ఎందుకు పడేస్తాను, బాగున్నప్పుడు ఎవరికైనా పడేనికి మనసు వస్తుందా మీరు చెప్పండి. ఆయనకి ఎందుకు కొన్ని నా డ్రెస్సులు అస్సలు ఆయనకు నచ్చవు, కానీ నేను వేసుకున్నప్పుడు చాలామంది డ్రెస్ బాగుందనే చెప్తారు. అయినా సరే ఎందుకు ఆయనకు నచ్చదు. ఇంక ఈరోజు అయితే వేసుకుంటానని చెప్తే సరే అన్నాడు. ఎంతమంది నెట్టెడ్ డ్రెస్సులు వేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే ఒక డ్రెస్ అయితే వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసాను నేను, ఒకటి ఉంటే. ఇంకా తర్వాత పిల్లలందరూ పెట్టి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ చాక్లెట్ మాత్రమే పెట్టిపించాను పిల్లలతోటి, ఎందుకంటే
కేక్ అంతా పూసేస్తున్నారని. ఇంకా వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాక్లెట్ ఇచ్చినందుకు. ఇక్కడ ఇప్పుడు వచ్చింది కదా అక్క వాళ్ళ బాబు, ఆ బాబు బర్త్డేకి మేము గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మార్చిలో ఏమో అయ్యింది, మార్చ్ ఆర్ ఫెబ్లో అయ్యింది. అప్పుడు ఇట్లాగే సడన్గా పిలుస్తారు కదా, తెచ్చే ఆప్షన్ లేదు, ఇంకా తేలే. తర్వాత ఈ మధ్యలో కూడా మేము మర్చిపోయాం. ఇంక ఈరోజు గుర్తొస్తే తెచ్చిస్తే ఆడ నాకేనా థ్యాంక్ యూ నాన్న అంటే, నీకు కాదు నువ్వు అక్కి అన్నకి ఇవ్వు అంటే, సరే అక్కి అన్న ఇగో తీసుకుని నాకు ఇవ్వు అంటూ ఉన్నాడు అనమాట. కాదు డాడమ్మ నువ్వే అక్కి అన్నకి ఇవ్వు అంటే, ఆ బాబేం నాకెందుకు అంటే నీకే అన్నాడు. తర్వాత ఇంకా ఆ బాబుకి ఇచ్చేసాక ఇక్కడైతే స్ప్రే చేసుకుంటూ ఉన్నారు. నేనైతే కేక్ తీసుకెళ్ళిపోయాను పిల్లలకు కట్ చేసి ఇవ్వడానికి. అరే నేను బర్త్డే బాయ్ నాకు ఇవ్వురా అని. వాడు చాలా హ్యాపీ, వాడి ఫేస్లో ఆ కలర్ చూస్తుంటే అసలు ఎన్నో సంపాదించేసినంత హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఏం చేసినా వాళ్ళ కోసమే కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి తెలియకుండానే ఒక సంతోషం వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తే నేను కేక్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను కదా, నేను చూడలేదు వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా. వాళ్ళ డాడీ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత స్ప్రే అంతా కొట్టేసుకొని ఆడేసి అది అయిపోయాక నేనైతే పిల్లలకి కేక్ కట్ చేస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే మీరు చూసారు కదా బ్లాస్టర్స్ పేల్చాం. ఇంకా చూడు బ్లాస్టర్స్ పేల్స్తే ఏముంది, అదంతా కేక్ మీద పడింది. ఇంకా దాన్ని అంతా తీస్తూ ఉన్నాను అనమాట. నా టైం అంతా 1/2 అవర్కి ఎక్కువ అక్కడే స్పెండ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి, మా బావ ఫస్ట్ వచ్చాడు కదా, చేయిలు తుడుచుకున్నాడు. ఇలా ఈ వీడియోలో ఎన్ని టైమ్స్ వస్తాడు అన్నది మీరు చూడండి. అమ్మా అసలు ఎన్నిసార్లు వస్తాడు ఆయన. ఇంకా వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు. నేను వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టు 2 పాపలు ఉన్నారు కానీ నేను వాళ్ళని చూపించలేదు. ఇంకా వాళ్ళ చెల్లి తెచ్చి అయితే గిఫ్ట్ ఇస్తూ ఉంది. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే, గిఫ్ట్ కావాలి. ఎన్ని రోజుల నుంచి వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు. ఏముంటుంది అని కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఎండ్లో మీరే చూసేస్తారు ఇంకా అదేంటి అని. నేను ఓపెన్ చేస్తా అని చెప్తూ ఉంటే వద్దు ఇక్కడ మా పెద్దబాబు కూడా అడుగుతుండు, నేను ఓపెన్ చేసేయనా అంటే, అరే బర్త్డే వాడిది కదా, వాడికి ఇచ్చినప్పుడు వాడే ఓపెన్ చేస్తాడు, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాడు కదా, ఓపెన్ చేస్తాడు ఉండని అని చెప్తూ ఉన్నాను. ఇంకా నాకు తెలిసి నాకు నచ్చిందే తెచ్చుంటాడు, నేను అడిగిందే తెచ్చుంటాడు అని వాడు అడుక్కుంటూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ చెల్లి ఏమో అంతా అయిపోయాక స్ప్రే చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అందులో వస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వాళ్ళు ఫినిష్ చేసేసారు కదా, అది కొంచెం వస్తూ ఉంది. ఇంకా ఆమె సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఓ అని చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా మా బాబు బర్త్డే స్పెషల్స్ ఏం చేసామంటే, నేను ఆ స్పెషల్ వీడియో అయితే ఏం చేయలేదు. నేను ఫుడ్తో సాటిస్ఫై చేయాలనుకున్నా, కాకపోతే అనుకోకుండా వాళ్ళ డాడీ కూడా ఇలా ప్లాన్ చేశాడనమాట. వాళ్ళ చెల్లి హడావుడి అయితే ఇంతగా తెలుసా అసలు. మామూలుగా చెప్తారు చూడండి పెళ్ళిలో హడావుడి, అంతకంటే ఎక్కువ హడావుడి పొద్దున్నుంచి హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ అని. ఈ డాడీ ఎవరు అనుకుంటున్నాం, మా చిన్న బాబుని మేమందరం డాడీ అనే పిలుస్తాము, అందుకోసమనే ఆమె కూడా డాడీ అనే పిలుస్తుంది. ఇంక ఇక్కడైతే మా పాప గ్లాసులు సర్వ్ చేస్తుంది అనమాట. సమ్మర్ కదా, కొంచెం కూల్ డ్రింక్ కూడా ఇస్తున్నాం అనమాట. పెద్దగా ఏం చేయట్లేదు, ఎవరు లేరు కదా ఎక్కువ ఎందుకు అని, 3 పిల్లలే కదా అని చెప్పి నేనైతే ఒక మిక్చరు కేక్ మాత్రమే సర్వ్ చేశాను, కూల్ డ్రింక్ ఒకటి, సమ్మర్ కాబట్టి. ఇంకా మ్యాండేటరీ వాడు ఎలా ఎక్స్పెక్ట్ చేశాడో మేము అలా చేయడానికి ట్రై చేసామన్నమాట. ఎందుకంటే వాడి ఎక్స్పెక్టేషన్స్ కూడా మరీ పెద్దవి కాదు కదా. ఇంకొకటి మేము ఇప్పటివరకు ఫస్ట్ బర్త్డే, చాలామంది ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా ఫంక్షన్ హాల్స్లో స్టేజెస్ వేసి చేసుకుంటారు కదా, మేమైతే అలా ఏం చేయలేదు. ఫస్ట్ బర్త్డేస్ ఒక 20-25 జస్ట్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ క్లోజ్ అలాతో అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసాక పిల్లలైతే ఇవ్వగానే వెళ్దాం రండి అంటే వెళ్దామా సంథింగ్ ఏదో అన్నాడు బాబు. మా ఆయన అక్కడ ఆయనతో ఫన్ చేసి నేను రానా అని చెప్పి, కాదు మేము వెళ్తాము నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే మాట్లాడడం తెలుగు సరిగ్గా రాదనమాట, కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది, నవ్వుకుంటూ ఉన్నాం. ఇంకా సర్వ్ చేశాక ఎంతైనా చాలామంది అనుకుంటారు కేకా అని, కానీ చూసినప్పుడు చిన్నప్పుడు అంతా కేక్ కట్ చేయటము, దాన్ని పంచడం, వేరే వాళ్ళ బర్త్డే అయితే వెళ్ళడం, కేకే ఇంపార్టెంట్ కదా. కేక్ కోసినంతసేపు మనం ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయామని ఎంతో మెచ్యూర్డ్గా మాట్లాడేస్తాం, కానీ
కాదు, చిన్నప్పుడు వెళ్ళేదే కేక్ కోసం. మన బర్త్డే అయినా కేకే స్పెషల్ అక్కడ, వేరే ఏది కాదు. ఇంకా పిల్లలకైతే ఇచ్చేశారు, పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు చూడండి ఆ బ్లాస్టర్స్లో నుంచి వచ్చిందంతా వేసేసుకుంటూ ఉన్నారు. ఇంకా గిఫ్ట్ అక్కడ పెట్టేశాడు కదా, మళ్ళీ మర్చిపోతాడేమో అని బావ అయితే ఇచ్చి పట్టుకో వస్తుందా ఎవరైనా పంపించనా అంటే, లేదు అంకుల్ నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా మా వాడు చూడండి, వాడికి నచ్చినట్టు అయింది కదా, ఇంకా ఫుల్ డ్యాన్స్. వాడికి ఆల్రెడీ డ్యాన్స్ అంటే పిచ్చి కదా, ఇంకా అందులోనూ అసలు ఆగట్లేడు తెలుసా, మీరు నమ్మరు. ఒక రకంగా ఆటలో ఆట, పాటలో పాట, వింత వింతగా ఎగురుడు, డ్యాన్సే డ్యాన్స్. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, మేము కూడా ఏం చేసుకుంటాం కేక్ అంతా అని ఇంకా మళ్ళీ వాళ్ళకు కూడా పంపించాము. వాళ్ళకి మా పక్కన వాళ్ళకి కూడా, మా పక్కన మీకు లాస్ట్ టైం గుర్తుందా, ఒక షార్ట్లో పెట్టాను అక్క డెలివరీకి వెళ్తుంది చల్వడి ఇచ్చింది అని. ఆ అన్న కూడా ఒక్కడే ఉన్నాడు, ఇంకా అన్నకు కూడా ఇచ్చి రమ్మని పంపించామన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా స్కూల్ డేస్లో మనకి బర్త్డే స్పెషల్ అంటే ఒక ఫ్రెండ్ కంపల్సరీ ఉంటారు కదా, ఇప్పటికి కూడా ఉంటారు కదా. బర్త్డే అన్నప్పుడు బర్త్డే పర్సన్ వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా ఇక్కడ కూడా మా చిత్తల్లి వాళ్ళ అన్నయ్య చుట్టే తిరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలామంది పిల్లలు ఎవరి బర్త్డే అయినా వాళ్ళకు వస్తా అని ఏడుస్తారంట. బై గాడ్స్ క్రేజ్ అయితే మా పిల్లలు ముగ్గుట్లో ఎవ్వరు అట్లా కాదు. ఇంకా మా పెద్ద బాబు పెద్దోడే కాబట్టి వదిలేయచ్చు. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఎప్పుడూ ఒకరు బర్త్డే కేక్ ఒకరం కోస్తామని ఎప్పుడు ఏడవలేదు, నసబెట్టలేదు అనమాట. ఎవరిది వాళ్ళే కట్ చేస్తారు, బట్ సెలబ్రేట్ చేసుకుంటారు, దే ఫీల్ హ్యాపీ అనమాట. చూసారా మా బాబు మళ్ళీ వచ్చాడు చెయ్యి కడుక్కొని తుడుచుకోనికి. ఈ వీడియో కనుక ఆయన చూసుకుంటే ఏంటి నా గురించి అలా చెప్తున్నావు అంటారు, మీరు నమ్మరు. ఎన్నిసార్లు కడుగుతాడు, ఎన్నిసార్లు తుడుస్తాడు. ఇంకా చెప్పాను కదా ఫైనలీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. గిఫ్ట్ ఏంటంటే చూసారా గన్స్ అన్నమాట. వాడికి చాలా నచ్చింది. ఇంకా ముగ్గురు కలిసి ఫుల్గా ఆడుతూ ఉన్నారు. మేము డిన్నర్ చేసేవారికి 12:30 అయింది. మేము 12:30కి డిన్నర్ చేసి 1:30కి అట్లా పడుకున్నాం అనమాట. బర్త్డే స్పెషల్ అయితే ఇలా వాడికి నచ్చినట్టు అయితే బర్త్డే చేసామని మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.